ఇదిలా ఉండగా గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని నిరూపిస్తూ 21,000 మంది విద్యార్థులు గత 5 నెలలుగా యోగ సాధన చేస్తూ 108 సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు సాధనకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని గిరిజన శాఖ మంత్రి సంధ్య రాణి అన్నారు. 5 మండలాలకు చెందిన సుమారు 21,850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అందులో 13,000కు పైగా బాలికలు పాల్గొనడం విశేషమన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఈ కార్యక్రమం పెట్టడం శుభపరిణామమన్నారు. అలానే గిరిజన విద్యార్థుల ఆరోగ్యం గురించి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గత 5 నెలల నుండి వసతి గృహంలోని విద్యార్థులను ఉదయం 4 గంటలకే నిద్రలేపి యోగ సాధన చేయించడం ద్వారా విద్యార్థుల్లో పఠనాశక్తి, ఆలోచన శక్తి, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. సంవత్సరంలో 4-5 సార్లు ఆసుపత్రికి వెళ్లే విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేకుండా పోవడం గమనించామన్నారు. వారి అకాడమిక్ పరంగా, క్రీడా పరంగా అభివృద్ధి చెందడం గమనించామని చెప్పారు. ఇందుకు సహకరించిన పతంజలి శ్రీనివాస్, పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ అధికారులు అభినందనలు తెలిపారు. అలానే అనంతరం సంఘం పూరించి పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాలు కార్యక్రమం ప్రారంభించారు. లండన్ ప్రపంచ రికార్డుల యూనియన్ మేనేజర్ ఆలిస్ రెనార్డ్ మైదానం మొత్తం కలియ తిరిగి పర్యవేక్షించారు. ఉండి కంటిన్యూస్ గా చేసిన వరల్డ్ రికార్డ్ ఇవాళ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద హిస్టరీ what we are creating in the world. So this is a momentous occasion. ఈ కార్యక్రమానికి ఇది ఇవాళ నిర్ణయం తీసుకోవడం కాదు, దాదాపుగా 5 నెలల క్రితము మనతో పాటు పతంజలి శ్రీనివాస్ అనే ఒక యోగా గురు, వాళ్ళు ఉంటున్న టీం మెంబర్స్తో ఈ ఐటీడీ ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క హాస్టల్స్ పొద్దున 4 గంటలకి పిల్లల్ని వేసి వాళ్ళందరికీ మంచి నీరు అంటే వేడి నీళ్ళు ఇచ్చేసి అందరినీ తయారు చేసిన తర్వాత ఈ సూర్య నమస్కారాలు కంటిన్యూస్ గా చేయించిన ఒక పద్ధతిలో ఇవాళ ఆఫ్టర్ 5 months ఆఫ్ ట్రైనింగ్ ఈ పిల్లలందరూ కూడా ఈ స్థితికి రావడం జరిగింది. ఇది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ ఆసనాస్. ఇది చేసిన తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగింది. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న ప్రోత్సాహం మనకి కనబడుతుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ క్లాస్ రూమ్స్ లో ఈ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ, స్పోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ చాలా పెరిగింది. పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఒక సంవత్సరంలో 4-5 సార్లు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలందరూ కూడా ఇవాళ చాలా హెల్తీగా వాళ్ళు ఈ క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటున్న ఒక నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 5 మండలాల నుండి 41 స్కూల్స్ నుండి దాదాపు 21,000 మంది, అంటే 20,851 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. అందులో ముఖ్యంగా 13,000 మంది ఆడపిల్లలు, 8,000 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఎంత ఎక్కువ మంది ఉన్నారో చూసుకోండి. చాలా సంతోషంగా ఉంది. సూర్య నమస్కారాలు మీరు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తారు అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక సూర్య నమస్కారం అంటే ఇప్పుడు మనకు చాలా మంది తెలిసి ఉండొచ్చు, అవి 12 భంగిమలు, అంటే 12 ఆసనాలు వేస్తే ఒక పూర్తి సూర్య నమస్కారం అవుతుంది. అట్లాంటిది 108 సార్లు అంటే దాదాపు 1296 చేయాలి. అంటే అది నాట్ ఈజీ జాబ్ అండి, అది అసాధ్యమైనది. ఈరోజు మన గిరిజన బిడ్డలు